మనుషులు జవాబు చెప్పాలి అని దేవుడి వాక్యము సెలవిస్తున్నది. భూమి మీద మనుషులు వ్యభిచరించినను, దొంగతనం చేసినను, మోసగించినను, తన హృదయంలో సొంత కుటుంబాన్ని అవహేళన చేసి సొంత కుటుంబాన్ని మోసగించినను, ఇదిగో నిన్ను వల్ల నీ పొరుగు అని వారు ప్రేమించలేదు కాబట్టి దేవుడి ఎదుట వారు దోషులుగా ఎంచబడతారని బైబిల్ చెబుతున్నది. ఇది దేవుడి సత్యం. ఈ సహోదరుల, మరణించిన తర్వాత మనిషికి తీర్పు ఉన్నది. తీర్పు నుంచి నువ్వు రక్షించబడాలి అంటే యేసు క్రీస్తు వారు నీ పాప భారమును సిలువలో మోసి మరణించి మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడని దేవుని సత్యమందు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవంలో పాల్పొందుతారు. ఈ లోకంలో ఉన్న వైభవం అంతము కూడా గతించును. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒక దినాన ముగించబడిన సహోదరుల, మనము చూస్తున్న ఈ లోకము శాశ్వతమైనది కాదు. మనము చూస్తున్నటువంటి ఈ లోకము శాశ్వతమైనది కాదు.